అందరికీ నమస్కారం అండి. నాకు రాంబాబు 3 రోజుల నుంచి ఫోన్ చేశాను. ఆయన ఒక సినిమా ఫంక్షన్ ఉంది, ఒక మంచి ప్రొడ్యూసరు, చిన్న సినిమా, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పినంటే, యాక్చువల్గా నాకు ఈరోజు మా ఎస్వి కృష్ణారెడ్డిది బర్త్డే. 11 గంటలకి ఆయన ప్రోగ్రాం పెడితే, సరే చిన్న సినిమా అనేదాన్ని ఇంకా ఎవరయ్యా హీరో అని చెప్పినంటే అప్పుడు ఆకాష్ అని చెప్పి, రియల్గా ఈరోజు ఈ డయాస్ మీదకి ఈ ఫంక్షన్ నేను వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే మా సునీత, మాదంతా ఒక ఫ్యామిలీ. మా భాను చెప్పినట్టు యాక్చువల్గా 77, 78లో ఉండరా కాదు భాను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు చేపల కూర వండితే ఫస్ట్ పిలిచి సొంత పిల్లల్ని చూసినట్టు చూసి మేము తృప్తిగా తింటే ఆవిడకి ఆనందం. అలాగా మా సునీతతో ఇట్ ఈజ్ ఏ లైక్ సొంత అన్నా చెల్లెళ్ళు ఒక ఇది అయితే ఎలాగా ఉంటుందో ఈ ఫ్యామిలీతో నాకు అలాగా ఈరోజు ఈ సినిమాకి హీరో ఆకాష్ అవ్వటం, నేను ఏదో నా మేనల్డ్ హీరో అనే ఫీలింగ్తో నేను ఫీల్ అయ్యి నాకు తెలియగానే నేను డెఫినెట్గా ఇది చేసి వస్తానని చెప్పాను. ఒక్కటండి, ప్రొడ్యూసర్గా బాలకృష్ణ గారు ఆయన ఫాలోఅప్ చేయటం, సార్ యువర్ సిన్సియారిటీ ఈజ్ పర్ఫెక్ట్, నీలాగనే వచ్చాం మేము అందరమే. మా భాను చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు 83 సినిమాలు తీయగలిగానంటే ఈ జనాలు ఈ ప్రపంచంలో అది మనకి మన భానుచంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే మా సుమను, లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ, ఒక అర్జున్ రాజు అవ్వచ్చు, లేకపోతే శారబాబు అవ్వచ్చు, మహేంద్ర గారు అవ్వచ్చు, వీళ్ళందరూ చేసిన సపోర్టే ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి, నా తండ్రి సమానం మా గురువు గారు దాసనారాయణరావు గారు అనే ఆయన లేకపోతే ఈరోజు కళ్యాణ్ ఇక్కడ ఇలా లేడు. అలాగే మీలాంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉండే ప్రతి ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసి, ప్రతి చిన్న నిర్మాత డెఫినెట్గా అతను పెద్ద నిర్మాతగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. ఇక ఈ సినిమాని గురించి మీకొక్కటే, ఇందాక మా రఘు చెప్పినట్టు మైత్రి మూవీస్ వాళ్ళు నా శిష్యుడే, మా శశి, వాడు సినిమాని అంత ఈజీగా ఒప్పుకోడు, ఓపెన్గా చెప్తాను. అందులో కొత్త వాళ్ళతో చిన్న సినిమా అంటేనే వాడికి అన్ని పెద్ద సినిమాలు చూసి దాంతో ఆయన ఉండనే అని తోసేసే క్యారెక్టర్. ఈరోజు ఆ బ్రాండింగ్ వేసాడంటే ఆకాష్, అది నీ అదృష్టం. ఎందుకంటే ఈరోజు సినిమాని లీడ్ తీసుకొని వెళ్ళేదానికి ఒక పెద్ద సంస్థ కావాలి. అలా ఇంకా మంచి అదృష్టం మీకు ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా, ఎందుకంటే మా గుప్తా గారిని అది పనిగా తీసుకొని ముందుకు తీసుకొని వచ్చి మా మాధవ్, వీళ్ళిద్దరూ వస్తే నేను జోకులు వేసాను, లంబు జంబు వచ్చినట్టు వచ్చారు, మా దగ్గర బలవంతంగా కాగితాల్లో సంతకాలు పెట్టించి తీసుకెళ్తారు. ఆదిత్య అనే బ్రాండ్ పడితే ఆ సినిమాకి హిట్ అనే స్టాంప్ పడినట్టు. ఆ అమ్మాయి హీరోయిన్ రియల్గా కొత్తగా నార్త్ నుంచి వచ్చి ఒక తెలుగు మీద అంత కాన్సన్ట్రేట్, డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు బి బిగ్ స్టార్. ఏదేమైనా ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అలానా వరప్రసాద్ డైరెక్టర్. ఒక ప్రతి కొత్త డైరెక్టర్కి ఉండేటటువంటి సవాళ్ళు ఉంటాయి ఈరోజు ఉండే ప్రొడక్షన్లో. వీటన్నిటిని అధిగమించి ఇలాంటి పెద్ద సంస్థల దానికి ఈ సినిమాని తీసుకెళ్లేదానికి అతను కష్టపడ్డా అంటే దాని కృషి ఎంతో ఉండి ఉంటుంది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ మై డియర్. అన్నిటికంటే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలి. అలాగే ఈ సినిమా పనిచేసిన ఫస్ట్ టైం చేసిన ప్రతి టెక్నీషియన్ పెద్ద స్థాయికి వెళ్ళాలి. వీటన్నిటికంటే మించి మా ఆకాష్ పెద్ద బ్రేక్ అయితే ఈ సినిమా ఫస్ట్ వచ్చి కాల్ షీట్లు నేను అడుగుతాను, అవ్వకపోయినా అడుగుతాను. డెఫినెట్గా యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటున్నానంటే డైరెక్టర్
ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, ఈరోజు హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయినంత మాత్రాన హీరోల కంటే కూడా చిన్న సినిమా హిట్ అయితే ముందు డైరెక్టర్ దగ్గరికే పరుగు తీసుకొని వస్తారు. నువ్వు సిన్సియర్గా ప్రయత్నించాల్సిందంతే. నీ మార్కు కనిపిస్తే చాలు. కాకపోతే వాళ్ళ మార్కుకి చాలామంది కాంపిటీషన్ ఉంటారు, మీ మార్కులకి కాంపిటీషన్ ఉంటారు. టాలెంట్ అది ఎక్కడున్నా బయటకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సునీత, డెఫినెట్గా నువ్వు ఆనందపడతావు 12వ తారీఖు. థ్యాంక్ యూ.